మనకి కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు ఉండవన్నమాట. ఫస్ట్ నేను ఏం వేసుకుంటున్నానంటే ఈ నానబెట్టుకున్నాను ఒక గంట ముందు అవి వేసాను. ఈ గ్లాస్తో గ్లాసు మిల్క్ అలాగే గ్లాసు వాటర్ కూడా వేస్తున్నాను. ఇది ఇలా అవుతూ ఉంటుంది. తర్వాత సేమియా అంటే ఒక హాఫ్ గ్లాసు సేమియా అనమాట. ఇవన్నీ మనం ఎలా చేయాలో నేను చూపిస్తాను. సేమియా నా ఆంటీ ఎలా చూపిస్తుంది అనుకుంటున్నారు, కానీ ఇందులో మనం పూల మకాన ఎక్స్ట్రా వేస్తున్నాము. బెల్లంతో జీడిపప్పు కిస్మిస్లు అన్నిటితోనే చేస్తున్నాను. ఇది మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. చూడండి, నెయ్యి పోసుకుంటున్నాను. ఈ నెయ్యిలో మనం జీడిపప్పు వేయించుకుందాము. ఇది వేగాక కిస్మిస్లు అన్నీ విడివిడిగా వేసి ఉంచుకుందాము. అది విడివిడిగా వేయడం వల్ల మనకి అన్నీ ఒకలా వేగుతాయి. చూడండి, ఇప్పుడు సేమియాలు వేపుతున్నాను. ఇవన్నీ వేయించేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్లు పూల్ మకానా ఇది వేయించుకున్నాను. ఇప్పుడు ఈ సేమియా కూడా వేయించేస్తున్నాను. ఇది వేయించేసాక అప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను. చూడండి, సగ్గు బియ్యంతో చక్కగా ఉడుకుతుంది. ఇందులో మనము వేయించి పెట్టుకున్న సేమియాలు వేసేద్దాం. సేమియా వేసాక ఎంతోసేపు ఉంచక్కర్లేదండి, ఎందుకంటే అవి మనం ఆ వేడికి మెత్తగా అయిపోతుంది. అందులో దాంతోపాటు నేను ఫస్ట్ ఏం వేస్తున్నానంటే కిస్మిస్లు వేస్తాను. కిస్మిస్లు వేయడం వల్ల అది మెత్తబడి దాంట్లో ఉన్న స్వీట్ దిగుతుంది అనమాట. మనం జీడిపప్పు అవి తర్వాత వేసుకోవచ్చు, కానీ కిస్మిస్ మాత్రం ముందే వేసేయాలి. అదొకటి తెలుసుకోండి, ఎందుకంటే మనం స్వీట్ తక్కువ వేసుకోవచ్చు. ఇందులో స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా, అది దిగుతుంది అనమాట. అలాగే నేను బెల్లం కూడా వేసేస్తున్నాను. బెల్లం కొంచెం గడ్డలు ఉన్నాయి కదా, అవి కరుగుతాయి అంతే. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఏ స్వీట్ చేసినా నేను కొంచెం సాల్ట్ వేస్తాను, మరి అది నాకు అలవాటు. కొంచెం వేసుకుంటే అది ఆ టేస్ట్ బాగుంటుంది అంతే. ఇది కొంతసేపు ఉడకి దించేద్దాం. చూడండి, అవుతుంది కదా. ఇందులో మనం పూల మకానా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించి పెట్టిన పూల మకానా కూడా వేస్తాం. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ పీల్చుకుంటే బాగుంటుంది తినడానికి. పూల మకానాలో వాల్యూస్ చెప్పాను కదా, మనకి నరాలు బలహీనత ఉన్నా ఏమి ఉన్నా చక్కగా పోద్ది అనమాట. తర్వాత యాలకి పొడి కూడా వేస్తున్నాను. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. తర్వాత డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, సేమియా డిష్ అవుట్ చేసేసాను. దాంట్లో మనం కొంచెం ఇవి కూడా నువ్వులు కొంచెం వేయించి ఇవి కూడా వేస్తున్నాను. అంటే ఇవన్నీ కాల్షియంకి సంబంధించినవి కాబట్టి